హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మేము శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? తిరుపతి వెళ్ళాం కదండి, అప్పుడు అమ్మవారిని చూడడానికి అయితే వెళ్ళాము. మీరు కూడా మాతో పాటు అమ్మవారిని టెంపుల్ అయితే చూసేయండి. ఈ టెంపుల్ అయితే తిరుపతి దగ్గర తిరుచనూరులో ఉంటుంది. మేమైతే అమ్మవారి దర్శనం చేసుకొని బయటికైతే వచ్చాము. బయటికి రాగానే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ప్లేస్ ఉంది. కొబ్బరికాయలు గుడి లోపలికి అయితే అలో చేయరు. మనం క్యూ లైన్లో ఉంటాం కదా, అక్కడే మన దగ్గర నుండి కొబ్బరికాయ తీసుకొని బయటకు వచ్చాక మళ్ళీ మన కొబ్బరికాయ మనకి ఇస్తారు. ఆ కొబ్బరికాయ తీసుకొని ఈ ప్లేస్కి అయితే వచ్చి కొబ్బరికాయ కొట్టాలి. హుండీ కూడా ఇక్కడే ఉంది. అలాగే ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు ఇలా దీపాలు కూడా వెలిగిస్తారంట. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం ఈ అమ్మవారిని మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోకండి. ఇక్కడైతే అమ్మవారికి పల్లకి సేవ అంటారంట. దీన్ని పల్లకి సేవ చేస్తున్నారు. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి. అలా చూస్తూనే ఒక 2 అవర్స్ ఉన్నాం అనుకుంటా మేము అక్కడ. అమ్మవారిని ఊరేగింపు చేస్తారంట. చూడండి అమ్మవారు ఎంత బాగుందో, అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో, అలాగే అమ్మవారి పూల జడ కూడా అంతే బాగుంది. చూడండి ఎంత అందంగా ఉందో అసలు. గుడికి వచ్చాము, దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? షాపింగ్ చేయడం. మాతో పాటు మీరు కూడా చూసేయండి.
అన్ని ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే చూస్తున్నారుగా వాటర్లో ఫిష్లు ఉన్నాయి. అవి ఆర్టిఫిషియల్ అంట, అంటే పేపర్వి. అసలు అందులో ఎలా తిరుగుతున్నాయా అని నార్మల్గా ఇట్లా హ్యాండ్తో టచ్ చేసి చూసాము. ఆ వాటర్ వేవ్స్ ఉన్నాయి కదా, వేవ్స్ అన్నీ ఆగిపోయాయి. అలా ఎందుకు ఆగిపోయాయని మేము చూస్తూ ఉంటే ఆమె మమ్మల్ని తిట్టిందండి. ఎందుకు వాటర్లో హ్యాండ్ పెట్టారు, అలా హ్యాండ్ పెడితే అవి తిరగవు, వేవ్స్ రావు అని. మళ్ళీ ఆమె ఒక చిన్న పేపర్ తీసుకొని పేపర్తో వాటిని ఇలా టచ్ చేసింది. టచ్ చేయగానే మళ్ళీ వాటర్లో వేవ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఆ ఫిష్లు అలా తిరుగుతున్నట్టు కనిపించాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమంట. గుడి బయటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇంకా అమ్మవారి అన్నదాన సత్రానికి అయితే వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్ నుండి ఈ ప్లేస్కి అయితే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వచ్చాము మేమైతే. ఇదే ఆ ప్లేస్. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్నం, వెజిటేబుల్స్, కర్డ్ అవన్నీ ఏముండవు. ఈ అమ్మవారి దగ్గర ఈ అన్నదాన సత్రంలో అయితే మనకి సాంబార్ రైస్ ఇంకా కర్డ్ రైస్ ఇవి 2 ఉంటాయి. కానీ వాటి టేస్ట్ మన లైఫ్లో తినం, అంత బాగుంటుంది ఆ టేస్ట్. మీరు వెళ్ళినప్పుడైతే అస్సలు మిస్ కాకండి. ఇక్కడ కూడా టైమింగ్స్ ఉంటాయి, 24 అవర్స్ అయితే ఉండదు. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుంది. 6:30కి అలా స్టార్ట్ చేస్తారంట ఈవినింగ్. వీడియో స్టార్టింగ్ నుండి విశ్రుద్ ఒక్కసారి కూడా కనిపించలేదు అని తిట్టుకున్నారేమో. ఇప్పుడు కనిపించాడు చూడండి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. మీకు కూడా తెలుసు కదా, నేను చెప్పాల్సిందేముంది, వాడికి బయట తిరగడం అంటే ఎంత ఇష్టమో. ఇక్కడైతే బయట చెప్పులు ఇచ్చి, ఇక్కడ క్యూ లైన్ ఉంది కదా, దాని పక్కన చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడ చెప్పులు ఇప్పేసి క్యూ లైన్లో అయితే వెళ్ళాలి. చాలా నీట్గా బాగుంది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అంతా బాగానే ఉంది. హ్యాపీగా తిరిగాము, మంచిగా ఎంజాయ్ చేసాము. కానీ ఇక్కడే నాకు ఒక సాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటో ముందు ముందు చెప్తాను చూడండి. ఇక్కడైతే ఒక క్యూట్ ఫ్యామిలీ కనిపించింది. చిన్న బాబు పాప ఫ్యామిలీతో అక్కడ కూర్చున్నారు. వాళ్ళు నాకు తెలిసి తమిళ్ వాళ్ళు అనుకుంటా. మమ్మల్ని ఏదో అడిగారు, నాకేం అర్థం కాలేదు. నేనేం ఆన్సర్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా ఒకవేళ ఎక్కువ మంది వస్తే వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ కూడా ఉంది, అండ్ ఇంకా ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. అలాగే లోపలికి వెళ్ళాము. మేమే ఫస్ట్ వెళ్ళాము అనుకుంటా. ఎక్కువ మంది లేరు, చాలా ఫ్రీగా ఉంది, విశాలంగా ఉంది. హాల్ అంతా తిరుపతిలో లాగానే ఉంది, షిరిడిలో కూడా సేమ్ ఇలాగే ఉంది. ఫుడ్ గురించి చెప్పాను కదా, మీరు కూడా చూసేయండి. సాంబార్ రైస్ చాలా వేడిగా ఉంది, అండ్ కర్డ్ రైస్ ఇంకా చట్నీ. మీకు ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ అని చెప్పాను కదా, అదేంటంటే నేనేమో వీడియో తీస్తున్నాను, విశ్రుద్ ఏమో వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు. వాళ్ళ డాడీ విశ్రుద్ని ఎత్తుకొని సాంబార్ రైస్ పెట్టించుకొని వెళ్ళి కూర్చుంటున్నాడంట. కూర్చునేటప్పుడు విశ్రుద్ కాలు తీసి సాంబార్ రైస్లో పెట్టాడంట. చాలా వేడిగా ఉంది, అప్పుడే వండారంట, పొగలు వస్తున్నాయి. అందులో విశ్రుద్ కాలు పెట్టాడు. ఎంత ఏడ్చాడంటే వాడు ఇప్పటి వరకు అలా ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. చాలా భయమైంది, అసలు కాలుకి ఏమన్నా అయిందా అని. వెంటనే వెళ్ళి కాలు వాష్ చేసాము. స్కిన్ ఏమైనా పోతుందేమో అని భయపడ్డా, కానీ అమ్మవారి దయ వల్ల ఏమీ అవ్వలేదు. ఇంకా తొందరగా తినేసి మేమైతే రిటర్న్ వచ్చేసాము. మేము విష్ణు నివాస్లో ఉన్నాము. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా విష్ణు నివాస్లోనే స్టే చేసాము. ఇక్కడ రూమ్స్ చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.